వెల్కమ్ టు డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలింని. ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ ఏపీ నీడ్ సీఎం జగన్ కార్యక్రమంలో భాగంగా 175 నియోజకవర్గాలు గెలవటానికి తీవ్రమైన ప్రయత్నాలు పద్మ వ్యూహాన్ని కూడాను రచిస్తున్నారు. మరి పక్కన గుంటూరు జిల్లాలో సుమారు 8 మంది వరకు కూడాను అభ్యర్థులని మార్పులు చేర్పులు చేశారు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ మార్పులు చేర్పులు తెలంగాణలో కేసీఆర్ ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్లో మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు టీడీపీ నేతలు కానీ టీడీపీ మీడియా కానీ. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నిజంగా వైసీపీ గ్రాఫ్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ ఏపీ రాజధాని ఏదైతే విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ ప్రాంతాల్లో పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడతాకి విజయవాడ వైసీపీ మహిళా నేత మైనార్టీ విభాగానికి చెందిన మహిళా నేత రెహనా నాహిద్ ఉన్నారు. మేడం నమస్తే. మొత్తమే కూడాను తెలంగాణ ఎన్నికలు ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా భయపడ్డారు. అందులో భాగంగానే మార్చేస్తున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తీసేస్తున్నారని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే ఒక సోషల్ మీడియా విభాగానికి సంబంధించి మీరు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఏమంటారు దీని గురించి? ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అనేది మొన్న జరిగినాయి మనకి నవంబర్లో. జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప మొదలుపెట్టింది 2 సంవత్సరాల క్రితం. గడప గడప మొదలుపెట్టే ముందు ఎమ్మెల్యేస్ని అలాగే అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ని మరి పిలిచి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏం చెప్పారో మీరు ఒకసారి మీరు జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి ఇదేమి అబద్ధాలు కాదు, ప్రచారము కాదు, ఫేక్ మాటలు కాదు. 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప మొదలు పెడదాము అన్న కాన్సెప్ట్కి ముందు ఉన్న మొత్తం 175 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేస్ని కానీ ఇన్ఛార్జెస్ని కానీ పిలిపించుకొని కూర్చొని మాట్లాడారు. దాంట్లో ఏం మాట్లాడారు? మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఇప్పుడు దాకా మన సంక్షేమం అంతా బాగా జరిగింది, ఇంకా అప్పటికి సచివాలయాల ద్వారా కానీ ఈ వాలంటీర్స్ ద్వారా కానీ ఇంకా వెళ్ళినప్పటికీ ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే మీరు మీ నాయకుల్ని అక్కడున్న లోకల్ వాళ్ళని తీసుకొని ఇంటింటికి వెళ్ళండి అని చెప్పారు. అప్పుడే ఒక మాట కూడా చెప్పారు. ఎవరైతే ప్రజల్లో ఉంటూ ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజల దగ్గర గ్రాఫ్ తీసుకుని వాళ్ళ సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళకే సీట్లు ఉంటాయి. ఎవరికైతే గ్రాఫ్ బాగోదో, ఎవరైతే ప్రజల్లో తిరగకుండా ఈ ప్రోగ్రామ్ని గడప గడప ప్రోగ్రామ్ని లైట్గా తీసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నిర్మోహమాటంగా మళ్ళీ సీట్లు ఇచ్చే ఉండవు, ఖచ్చితంగా చేంజ్ అవుతారని 2 సంవత్సరాల క్రితం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటప్పుడు ఈ టీడీపీ చేసే వ్యాఖ్యలు నిజమా అండి? నిన్నగాక మొన్న నెల రోజుల క్రితం అయిన ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు డెసిజన్ చేంజెస్ అనేవి ఎక్కడ జరిగింది? ఎందుకు భయపడతారు? ఇప్పుడు సంక్షేమాన్ని ఇస్తున్నారు, సంక్షేమం ఇచ్చి నేను బాగానే చేస్తున్నా, అంతా బాగానే ఉంది, ప్రతి ఊర్లో వెళ్తున్న మాట నిజం, ఖచ్చితంగా అక్షరాల నిజం. ప్రతి ఊరిలో మారుమూలున్న గ్రామం కానీ ఆఖరికి అరకు కొండల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి 1వ తారీఖు సంక్షేమం పాలన అనేది వెళ్తుంది అనేది అక్షరాల నిజం. మరి ఇదంతా జరుగుతుంది కదా, నేనే ఇంకొకసారి సీఎం అని ఆయన ఏం కూర్చోలేదే. సంక్షేమంతో పాటు ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా చెయ్యని విధంగా మరి ఎమ్మెల్యేలని మినిస్టర్స్ని కూడా పేదవాడి ప్రజలు ఇంటి ముందు నించోబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గడప గడప ప్రోగ్రామ్ అని చెప్పి కానీ, పాదయాత్ర ప్రోగ్రామ్ అని చెప్పి కానీ, అంతకుముందు సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో ఒక గ్రామంలో మీ దాంట్లో ఒక నలుగురిని పెట్టి జన్మభూమి కార్యక్రమం ప్రజల్ని మీ చుట్టూ తిప్పించుకోండి అని ఏం చెప్పలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇస్తూ కూడా మళ్ళీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజల్లో తిప్పుతున్నారు. ఎలా ఉంది మీరు కళ్ళారా దగ్గరుండి చూడండి, ఫోన్లో కాదు వ్యవహారం, మీరు వెళ్ళండి అని ప్రజల్లో ఉంచుతున్నప్పుడు ఎందుకు భయపడతారండి జగన్మోహన్ రెడ్డి గారు? లాస్ట్ మంత్ జరిగిన దానికి ఈయన 2 సంవత్సరాల క్రితమే క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే తిరగరో, ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ప్రజల దగ్గర నుంచి తిను మా నాయకుడు అని చెప్పిన వాళ్ళకే సీట్లు ఉంటాయి, ఈయన సరిగ్గా రాలేదు అని ఎప్పుడైతే సర్వేలో బయటపడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా సీట్లు ఇవ్వనని చెప్తున్నారు. ఇక్కడ టీడీపీ వాళ్ళకి భయం కనిపిస్తుందేమో, మాకైతే క్లియర్గా మాకు జగనన్న అభిమానిగా మాకేం కనిపిస్తుందో తెలుసా? పార్టీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఏదైతే ఉందో అది తన మనిషి అయినా సరే పక్కన పెట్టి, ఈయన ప్రజల్లో గ్రాఫ్ ఈయనకి బాగా లేదు అంటే తన మనిషి అయినా సరే పక్కన పెట్టి వేరే వాళ్ళకి సీట్ ఇస్తున్నారు చూడండి, అవి గట్స్ అంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే అది చేయగలుగుతున్నారు. తన మనిషి అయినా సరే పక్కన పెట్టి ప్రజలకి మంచి చేయట్లేదు అనుకుంటే మరి ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే సీట్ ఇస్తాను అని చెప్పే ఇది ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు. మరి ఇవన్నీ ధైర్యం కనిపించాలి కానీ మరి భయపడ్డారు అని చెప్పైతే మాకైతే కనిపించట్లేదు. అంటే డిసిప్లిన్గా ఉన్నారంటారు. ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు
జరిగిన తర్వాత అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ కార్పొరేట్లు కానీ దాన్ని కోఆపరేట్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒక కుటుంబంలోనే చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, అలకలు ఇవన్నీ కామన్. అంటే కార్యకర్త పార్టీ వాళ్ళందరూ కోఆపరేటివ్గా ఉంటారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ అన్నప్పుడే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కొన్ని రోజులు కోపతాపాలు ఉంటాయి, అవన్నీ సహజం. ఇప్పుడు ఇంత పెద్ద వైఎస్ఆర్ కుటుంబం అన్నప్పుడు డెఫినెట్గా రాజకీయాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి, ఆశించిన వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ ప్రజలకి మేలు ఏది జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సర్వేలో ఆయన దగ్గర భద్రంగా ఉంది. దాని ప్రకారం ప్రజలకి ఏది కోరుకుంటున్నారు అదే ఆయన చెయ్యాలి, కాబట్టి ఆయన అదే చేస్తారు. ఈ క్రమంలో కొంతమంది అలుగుతారు, వాళ్ళని ఎలా బుజ్జగించాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అది ఆయన చూసుకుంటాడు, మనకెందుకు, ఆయన చూసుకుంటాడు. ఆయన వాళ్ళని ఎలా ఒప్పించుకుంటాడు అనేది ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తున్నారు కూడా ఆల్రెడీ. సో ప్రజలకి ఏదైతే మంచి జరుగుతుందో అదే చేస్తున్నప్పుడు ఇంకా ప్రజలకి ఎందుకు భయం? దేనికి ఇతను మనకు పని చేయట్లేదు అయినా సరే వైసీపీ ఈయన జగన్ మనిషి ఈయనకే ఇస్తాడు అనే ఇది ప్రజలు లేదు. మనకి పని చేయని వాళ్ళని తీసేసి మనకు పని చేసే వాళ్ళనే ఇస్తున్నప్పుడు మన మంచి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నప్పుడు ఇంకా దేనికి భయపడాలి? కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటుంది? క్లియర్ కట్ గా జగన్ అన్న ఇది పని చేస్తున్నాడు అంటే డెఫినెట్గా ఓకే, ఇంకా మంచి జరుగుతుంది మనకి అనే ఉద్దేశంలోనే ప్రజలు ఉన్నారు తప్ప కార్యకర్తలు కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. అదే చెప్తున్నాను కదా, ఇంత పెద్ద కుటుంబంలో అలకలు అలాగే మరి ఏమైనా చిన్న స్టెప్స్ జరిగినప్పుడు జరిగితే అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసుకుంటారు, తీసి పక్కన పెట్టేట్లా వాళ్ళకి ఇంకా అవకాశాలు కల్పిస్తారు. దాంట్లో ఇదేమి లేదు. అంటే పార్టీ విధేయత, పార్టీ ముఖ్యం మన ఎవరికైనా. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తున్న మాట ఒకటే, వ్యక్తుల మీద పార్టీ నడవదు, వ్యక్తులు కాదు పార్టీ మనకి ఇంపార్టెంట్. డెఫినెట్గా అందరూ కూడా చాలా డిసిప్లిన్గానే ఉన్నారు. ఈ నిన్న మొన్న కూడా చాలా మీటింగ్స్లో కానీ బస్సు యాత్రల సామాజిక బస్సు యాత్ర మీటింగ్స్ కానీ మిగతా దాంట్లో కానీ చాలామంది మంత్రులు చెప్తానే ఉన్నారు, జగన్ అన్న ఈ నియోజకవర్గానికి ఇతను బాగు చేస్తా, ఇతనైతేనే బాగుంటుంది అంటే నేను సైలెంట్, నేను కామ్గా ఉండి నేను జెండా మోస్తా అని చెప్పి చాలామంది నాయకులు చెప్తా ఉన్నారు. నాకు పక్కన పెట్టి అది ఇతనైతే మనకు బాగుంటుంది, ఇక్కడ ఇతనైతే మనకు పార్టీకి బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది, ఇతన్ని మనం ఎంకరేజ్ చేద్దామని జగన్ అన్న మాట చెప్తే మేమందరం కూడా జెండాలు మోస్తాం ఆయన వెనకాల అని ఎంతోమంది నిన్న మొన్న కూడా చెప్తా ఉన్నారు. మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఎక్కువ పెంచుతుందే కానీ ఎక్కడ కూడా జగన్ అన్నను వీక్ చేసే విధంగా మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు బిహేవ్ చేయట్లా. ఇదైతే క్లియర్ కట్గా చూస్తున్నాం ఈ 2-3 డేస్లో. అంటే చెప్పండి, ఈ 2-3 రోజులు ఇన్సిడెంట్ అవ్వచ్చు, తెలంగాణ ఇన్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, పార్టీ గ్రాఫ్ ఏమన్నా తగ్గినట్టుగా అనిపిస్తుందా? అంటే మీరు హౌస్ వైఫ్గా ఉన్నారు, రాజకీయాల్లో వచ్చారు, అంటే మీ హస్బెండ్ ద్వారా మీరు రాజకీయాల్లో వచ్చారు, అంటే ఒక హౌస్ వైఫ్గా అపార్ట్మెంట్లో కానీ అక్కడ పరిస్థితులు అంటే మౌత్ పబ్లిసిటీ కొంచెం వైసీపీకి నెగిటివ్గా ఉందని బయట బాగా అనుకుంటున్నారు. అంటే ప్రజల్లో లేదు, కొంతమంది అదే పని మీద ఉన్నట్టుగా ఉన్నారు. అంటే ఈ గ్రాఫ్ అనేది ఎలా ఉంది ఇప్పుడు ఈ తెలంగాణ ఎఫెక్ట్ కానీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన శాశ్వతంగా ఉండేది హైదరాబాద్లో, అక్కడే ఏం ఎఫెక్ట్ చూపించలేదు ఆయనది. మరి ఇక్కడ అప్పుడప్పుడు అంటే ఈయన సింగిల్ అయిపోయాడు కదా, వాళ్ళందరూ ఏమో మందులు మార్బలం ఎక్కువ ఉంది కదా. అదే చెప్తున్నానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఏ పార్టీని నమ్ముకోలేదు, వేరే ఇంకెవరిని వ్యక్తుల్ని నమ్ముకోలేదు. తనకి ఓటేసి ఇచ్చిన అధికారం ఇచ్చిన ప్రజల్ని నమ్ముకున్నారు. ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఫస్ట్ రోజు నుంచే ప్రజలకు ఏం చేయగలను, ఇంకా ఏం చేయగలను. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ 4.5 సంవత్సరాల్లో లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్ అంటే అభివృద్ధి అనేది సంక్షేమం అనేది నెంబర్ 1గా చేస్తున్నాడు, దాంట్లో ఇది లేదు. లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రిటైనింగ్ వాలే కానీ ఈరోజు ఉద్దానం ఇష్యూయే కానీ అలాగే మెడికల్ కాలేజ్ ఇష్యూస్, ఎన్నో దశాబ్దాల సమస్యల్ని ఇంకా ఇవి కోర్ట్స్ ఎంత ఇదిగా అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఉండాల్సిన సంక్షేమం అభివృద్ధితో పాటు లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మిగతా చెప్తా వచ్చారు కదా, మేము చేస్తాం, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మేమే మీ భవిష్యత్తు అని ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నారు కదా. మరి మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకంటే బాగా డెవలప్ చేశాడు, అక్కడ ఓట్లే లేదు, ఇక్కడ కూడా జగన్ ఎందుకు ఓటేస్తారని నేను మీకు అదే ఇందాక చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ సచివాలయాలను పెట్టేసేసి మీ పనులు మీరు చూసుకోండి అని ఆయన పని చూసుకుంటే వేరేలా ఉండేదేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిత్యం సచివాలయాలను పెట్టేసి బాగా జరుగుతున్నప్పటికీ కూడా వీటితో పాటు నాయకుల్ని, ఎమ్మెల్యేస్ని, మినిస్టర్స్ని కంబైన్ చేసి ప్రజల్లోకి తోస్తున్నారు చూడండి. అది గ్రేట్. అది
అది రేపు 2024లో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించే తత్వం అది. మరి అలాంటప్పుడు సంక్షేమం చేస్తూ అభివృద్ధి చేస్తూ ఒక పక్క వైసీపీ నాయకులు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటే జనాలు వేరే వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటారండి? ఆల్రెడీ చూసి ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ భవిష్యత్తు నేనే అంటే 14 ఏళ్ళప్పుడు ఏమైపోయింది? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు భవిష్యత్తు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా చేస్తూ ఉంటే నువ్వు వచ్చి మళ్ళీ మీ భవిష్యత్తు నేను అంటే ఎవరు నమ్ముతారు? డెఫినెట్గా ఎవరు నమ్మరు. ఇప్పుడు అది చూసాము. అంతెందుకండి, నిన్న కాక మొన్న మన చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు. నా బ్రాహ్మణి గారు, మరి భువనేశ్వరి గారు ఒక శనివారం ఏమో పళ్ళాలు కొట్టారు, ఒక శనివారం ఏమో కొవ్వొత్తులు వెలిగించారు, ఒక శనివారం ఏమో సంకెళ్ళు తాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసుకున్నారు. చంద్రబాబు గారు బయటికి రాగానే ఏమైపోయారు వీళ్ళందరూ? ఇక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ దరిదాపుల్లో కూడా ఎక్కడా కనిపించలా ఈ నెల రోజుల్లో. అంటే నారావారి కుటుంబానికి సమస్య వస్తే అనుకూలంగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలి, వాళ్ళ భావోద్వేగాలతో ఆటలు కావాలి, నందమూరి ఫ్యామిలీ బయటికి రావాలి. అదే ఈయనకు అనుకూలంగా ఉన్నాయి సిచ్యువేషన్స్, బాగానే ఉంది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దు, ఇంకెవరికి రెస్పెక్ట్ అక్కర్లా, నందమూరి ఫ్యామిలీకి రెస్పెక్ట్ అక్కర్లా. అంటే కేవలం ఎలా వాడుకుంటున్నారు, స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారు అనేది మొన్న ఇంత పెద్ద ఎగ్జాంపుల్ వదిలేసి వెళ్ళారు. 50 రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్ ప్రతిరోజు ఉన్నారు కదా, మరి ఎందుకు ఆ రోజు జనాలు భావోద్వేగాలతో అలా ఆడుకున్నారు? మరి ఇప్పుడు అంతా ఆయన రిలీజ్ అవ్వగానే ఇవన్నీ అయిపోయినాయా? ఈ భావాలన్నీ ఎగిరిపోయినాయా? సమస్యలన్నీ ఎగిరిపోయినాయా? కాబట్టి కేవలం అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎలా చేస్తున్నారు, నిజంగా ప్రజల్ని ఏ స్థాయిలో పేద కుటుంబాలని ఉన్నత కుటుంబాలుగా తీర్చిదిద్దడానికి ఎంత కృషి చేస్తున్నారు. జగన్ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ లేదు ఎందుకు లేదు? ఇప్పుడు అదే ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు. సంక్షేమం గురించి మాట్లాడే ఆప్షన్ వాళ్ళకి ఎటు లేదు. ఎందుకంటే చెప్పు తీసుకుని కొడతారు జనాలు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళి జనాలు వాళ్ళు చెప్తుంది ఏంటి? అమ్మఒడిని అమ్మ వందనం అంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు జనాలు. సో సంక్షేమం చేయట్లేదంటే నిజంగానే చెప్పు తీసుకుని కొడతారు అక్కడ ఉన్న వాళ్ళే. అదే పేర్లు కాపీ కొట్టి ఇస్తానంటున్నాడు. అమౌంట్లు కూడా మార్చట్లేదు చూడండి. అమ్మఒడి 15,000 అయితే అమ్మ వందనం కూడా 15,000 ముగ్గురికి ఇస్తాడు. ఇవన్నీ కూడా సంక్షేమం లేదని చెప్పే ఆప్షన్ లేదు. మిగిలింది అభివృద్ధి ఎందుకు లేదండి? ఎందుకు చేయట్లేదు? కరోనాలో 2 సంవత్సరాలు దేనికి అసలు నోచుకోకపోయినా, రాష్ట్ర రెవెన్యూ ఎక్కడదక్కడ ఆగిపోయినా సరే, మరి ఆ పరిస్థితుల్లో కూడా జనాల్ని హక్కును పెట్టుకొని తర్వాత ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, అలాగే మరి ఎన్ని పోర్ట్స్, 17 మెడికల్ కాలేజెస్ అంటే ఎంతమందికి దాంట్లో ఇది వస్తుంది? డైకినే కానీ, అదానియే కానీ, గ్రూప్ ఆఫ్ అదానియే కానీ ఎన్ని ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫోసిసే కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. మీరు టైం ఎక్కడ ఇచ్చారు? 14 ఏళ్లలో నువ్వు చేయలేంది ఈయన చేస్తున్నారు కదా. 2 ఏళ్ళు కరోనా తీస్తే మిగిలింది 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్లలోనే ఇన్ని ఇండస్ట్రీస్ని, ఇన్ని పోర్ట్స్ని, ఇన్ని మెడికల్ కాలేజ్ని తీసుకురాగలిగారు కదా. 14 ఏళ్ళు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 ఏళ్ళకే ఇన్ని చేసినప్పుడు. అలాంటిది మీరు కేవలం ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు. అందుకని చెప్పి ఏదోటి చెప్పడం. ఎక్కడన్నా బాగోని రోడ్లు అనేవి ప్రతి 6 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి వేస్తూనే ఉండాలి. ఎక్కడన్నా బాగోని రోడ్డుని తీసుకెళ్ళి ఫోకస్ చేయడం, ఇక్కడ అభివృద్ధి లేదు అయ్యే ఇక అయ్యేనా మరి లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చేస్తున్నారు. మరి అవి చూపించండి. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేశారు అవినాష్ గారు వచ్చిన తర్వాత? జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడే 30 సంవత్సరాల నుంచి కలగంటున్న షాదీఖానా ఈ రోజు మరి ఎర్త్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రోడ్లో నడిబోడ్లో, విజయవాడ నడిబోడ్లో అంత అదే చెప్తున్నాను కదా. ఏ ఒక్క సమస్య డీప్గా వెళ్ళకపోవడమే, అక్కడ ఆ టైంకి వెళ్ళి చేస్తాను చూస్తాను అని చెప్పి రావడమే. అదే అవినాష్ గారు కూడా, మా అవినాష్ అన్న కూడా ప్రతి సమస్య కూడా డీప్గా ఏదైనా ఇది ఒక గ్రూప్ వెళ్ళి ఇది ఇష్యూ ఉంది అని చెప్తే ఓకే అని పక్కకి తిరిగే రకం కాదు. అసలు అది ఎందుకు అవ్వట్లా, అది ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకుంటే అవుతుంది, అలా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లం కూడా అవినాష్ అన్న కూడా చేయగలుగుతున్నారు. అంటే ఒకటి చెప్పండి, జగన్ గారికి సంబంధించి సంక్షేమ పథకాల మీద విమర్శిస్తున్నారు, మరి పక్కన కులాల మతాల మధ్య విద్వేషాలు తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నేపథ్యంలో 2024లో పిక్చర్ ఎలా ఉండిపోతుంది? అదే చెప్తున్నా, జగన్ అన్న సంక్షేమం చేస్తూ అభివృద్ధి చేస్తూ ఇంకొకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఈ ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ కొన్ని మీడియా మాధ్యమాలు కానీ అన్నీ అనను కొన్ని మీడియా మాధ్యమాలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ పొద్దున లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ వితౌట్ రెస్పెక్ట్
తిడతా ఉన్నారు, విపరీతంగా తిడుతున్నారు. దానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి మాట్లాడింది మేము ఇంతవరకు చూడలే. జగనన్న ఏ మీటింగ్స్ ఉన్నా ఫాలో అవుతూ ఉంటాం, ఏ రోజు కూడా మాకు కోపం వస్తూ ఉంటుంది. అరే అన్ని మాటలు అంటున్నారు, ఎప్పుడన్నా ఈయన కొంచెం నోరు వదిలి అంటే మనకు ఆనందంగా ఉంటుంది కానీ మేము చూస్తూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అనరు. ఆయన ఎందుకు వచ్చారో, ఆ ప్రజలకు ఏం చేయాలి, ఇదే వర్షన్లో వెళ్తూ ఉన్నారు. ఇదే వర్షన్ని ప్రజలు అబ్జర్వ్ చేశారు. తను ఏం చేస్తున్నాం, అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని ప్రూవ్ చేసుకోవాలి నాయకుడు. వాళ్ళే నాయకులు. ఎంతసేపు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం వదిలేసి వేరే వాళ్ళు చక్కగా చేస్తున్నప్పుడు దుమ్మెత్తిపోయటాలు ఇవన్నీ కూడా ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా పేదలకి ఇస్తే కోట్లో వేస్తారు వీళ్ళు, ఇంగ్లీష్ మీడియం పెడితే కోట్లో వేస్తారు వీళ్ళు. ప్రతిదీ పేదవాడికి మంచి జరుగుతున్న ప్రతి అడుగు జగనన్న ముందుకు వేస్తూ ఉంటే వీళ్ళు కోట్లో వేసి వెనకాల లాగుతూ ఉంటారు. అది ఒక 4 నెలలు అవ్వాల్సిన పని సంవత్సరం లాగుతున్నారు. కానీ అప్పటికి కూడా భయపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఎదుర్కొని ప్రజల తరపునే నిలబడుతున్నారు. ఈ 4.5 సంవత్సరాలు కూడా ప్రజలు అది గమనించారు. ఎవరు మనకి చేసే నాయకులు, ఎవరు మనల్ని వాడుకునే నాయకులు అని ప్రజలు అబ్జర్వ్ చేశారు. కాబట్టి ఎవరైతే ఈ సైకిల్ ఎక్కి కూర్చున్న పువ్వు, చెయ్య, గ్లాసు ఇవన్నీ కూడా ఫ్యాన్ సుడిగాలికి కొట్టుకుపోవాల్సిందే. డెఫినెట్గా రాబోయే 2024లో డెఫినెట్గా మేమే వస్తాము. మా సీఎం కుర్చీ మా జగన్ అన్నదే, ఇక్కడ తూర్పులో మా అవినాష్ అన్నే. డెఫినెట్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేసీ గెలుస్తారు, దాంట్లో ఇదేం లేదు. డెఫినెట్గా ఇంకా ఎక్కువ, ఇంకా ఎలక్షన్ దగ్గరగా వస్తుంది అనగా ఈ ప్రతిపక్షాలు ఏదైతే ఉందో వాళ్ళు మౌత్ పబ్లిసిటీ పెంచుతారు, డెఫినెట్గా పెంచుతారు, ఇంకా నెగిటివ్ చెప్తారు. కానీ ఈ 2 నెలలు వాళ్ళు చేసే మౌత్ పబ్లిసిటీ ఈ గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా చేసిన ప్రజలందరినీ తన వైపు మలుచుకునేలాగా సైలెంట్గా వేసుకున్న పునాది ఏదైతే ఉందో దాన్ని ఈ 2 నెలల నెగిటివ్ ప్రచారం అనేది కదిలించలేదు. అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తిరిగి గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టడంలో ఎటువంటి సందేహం లేదని ఒక విధంగా సవాలు విసురుతున్నారు రెహనా నాహిద్. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని మార్గాలు ఎత్తుక్కుని వచ్చినా సరే ప్రజలంతా కూడాను జగన్ వెంటే ఉండి ఆయనకు పట్టం కడతారని, తిరిగి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి యువరాజుగా ఎన్నికవుతారంటున్నారు రెహనా నాహిద్. వీడియో జర్నలిస్ట్ విజయ్ తో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, విజయవాడ.